పాండవుల మునిమనుమడైన పరీక్షిత్ మహారాజు పుత్రుడు జనమేజయుడు ఇప్పుడు హస్తినాపురపు రాజ్యానికి మహారాజయ్యాడు. పరీక్షిత్ మహారాజుకి నలుగురు కొడుకులుంటారన్నమాట. అందులో శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు. వీళ్ళు కూడా జనమేజయుడు పరిపాలనకి సహకారాలు అందిస్తూ ఉంటారన్నమాట. రాజు పరిపాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ మంత్రి సామంతరాజులతో కలిసి ప్రజల విషయాలన్నీ తెలుసుకొని రాజు ఏమైనా సమస్యలుంటే తీర్చాలనే ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేస్తారన్నమాట. అక్కడికి రాజుతో మాట్లాడడానికి ఉదంకుడు అనే ముని వస్తాడు. ఉదంకుడు రాగానే జనమేజయుడు ముని కదా, తన్ని రెస్పెక్ట్ చేయడానికి వచ్చి స్వాగతిస్తాడనమాట ఉదంకుడిని వీళ్ళ సమావేశంలోకి. అయితే రాగానే ఉదంకుడు తన రాజుకి చెప్తాడనమాట, రాజా, తక్షకుడు మీ తండ్రి గారైన పరీక్షిత్ మహారాజుని చంపేశారు. తక్షకుడు సర్పరాజు కదా, అయినా కూడా అతను దుష్టుడు, ఆ దుష్టుని శిక్షించి తీరాల్సిందే. మీరు పాండవ వంశంలో పుట్టి ఉండి ఈ తప్పుని ఏమాత్రం ఉపేక్షించకూడదు. మీరు ఈ సర్పయాగం జరిపించాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు జనమేజయుడు ఆలోచనలో పడతాడనమాట. ఎలా చనిపోయాడు నా తండ్రి తెలుసుకోవాలని ఉంది, మునివర్య నాకు కొంచెం చెప్పండి అని ఉదంకుడిని అడుగుతాడనమాట. అడగగానే ఉదంకుడు వృత్తాంతం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకెళ్తాడు. ఆ వేటలో తను ఒక మృగాన్ని, వేటలో ఏం చేస్తారు ఎవరైనా, రాజులు కాబట్టి మృగాల్ని వేటాడడం అనేది వాళ్ళకు ఒక అలవాటుగా ఉంటుంది. సో ఆ మృగంని ఎలాగైనా చంపాలి అని చెప్పి రాజు వేటాడుతున్నప్పుడు అది తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో దానికి చాలా గాయాలు తగులుతాయి అన్నమాట. భయపడిపోయి తన ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఆ మృగం తప్పించుకొని వెళ్ళిపోతుందన్నమాట. పరిగెత్తి 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 రాజు కనిపించకుండా దూరంలో వెళ్ళిపోయి రాజు ఎంత వెతికినా కనిపించకుండా ఉంటుందన్నమాట. అయితే రాజు పరిసర ప్రాంతాలు కూడా అన్నీ వెతికి చూస్తుంటే అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తే వీళ్ళెవరైనా గమనించి ఉంటారా అని చెప్పి ఆ ఆశ్రమంకి వెళ్ళి అక్కడ శమీకుడు అనే ఋషి ఉంటాడు. శమీకుని ఋషి ఆశ్రమం అన్నమాట అది. ఆ ఆశ్రమంలో ఆ ఋషితోని, ఋషివర్యం మీరు ఇక్కడ నా ఒక మృగాన్ని నేను సంహరిస్తున్నాను, కనిపించిందా, అడుగుజాడలు మీకేమైనా చెప్పండి నాకు అని అడిగితే ఆ ఋషి మౌనంగా ఉంటాడనమాట, ఏం సమాధానం ఇవ్వకుండా. అప్పుడు ఆ రాజు నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా ఉన్నాడా అని అక్కడ ఒక సర్పం చచ్చిపోయి ఉన్నదాన్ని తను తీసి తన మెడలో చుట్టేసి కోపంతో వెళ్ళిపోతాడనమాట రాజు. అప్పుడు ఆ ఋషికి, అతను తపసమాధిలో ఉంటాడనమాట ఆ ఋషి. ఇంకా సమాధానం, అతను అలా చేసింది కూడా గమనించకుండా డీప్ మెడిటేషన్లో అలా ఉండిపోయినప్పుడు శృంగి అంటే శమీకుడి వాళ్ళ కొడుకు అక్కడికి ఆశ్రమంకి వచ్చినప్పుడు తన తండ్రి మెడలో ఉన్న సర్పాన్ని చూస్తాడన్నమాట. ఇలా చేశాడా నా తండ్రి తపస్సులో ఉన్నప్పుడు ఆ తపస్సు భంగం కలుగుతుంది కదా, ఆ మాత్రం కూడా ఎరగదా అతనికి రాజుకి అనేసి అతన్ని శపించేస్తాడనమాట. ఇక్కడి నుంచి ఒక వారం రోజులు కూడా గడవక ముందే పరీక్షిత్ మహారాజుని సర్పరాజు తక్షకుడు తన్ని చంపేస్తాడు. తక్షకుడి వల్ల ఆ రాజు చనిపోగాక అని శపించేస్తాడనమాట. ఇప్పుడు ధ్యానం తర్వాత కళ్ళు తెరిచి చూసి శమీకుడు అంత విషయం అంతా తెలుసుకొని, శపించారా రాజుని శపిస్తే ఎలా, ఇప్పుడు రాజుకి అవమానం జరుగుతుంది కదా అని చెప్పి తన ఒకళ్ళైన శిష్యుల్లో ఒకడైన గౌరముఖుడని పిలిచేసి ఈ శాప వృత్తాంతం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రాజుకి విముక్తి కలవడానికి రక్షణ మార్గాలన్నీ వెతుక్కోమని చెప్పి పంపించేస్తాడనమాట. ఇదంతా తెలుసుకొని పరీక్షిత్ మహారాజు కనీసం గాలి కూడా ఎంటర్ కాకుండా ఉండేలాగా ఒక స్తంభం లాంటి మందిరంని ఏర్పాటు చేసుకుంటాడనమాట పరీక్షిత్ మహారాజు. అందులో నుంచి రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు. అందులో నుంచి తినడము, అందులో నుంచి ఏ సమస్యలైనా వినడము, అందులోనే పడుకోవడము, అలా రోజులు గడపాలని చూస్తాడు. 7 రోజులు గడిచిపోతే ఇంకా శిక్ష ఏమి ఉండదు కదా, అందుకని అట్లా ఒకరోజు తర్వాత ఒకరోజు అలా 6 రోజులు గడిచిపోతాయి అన్నమాట. 7వ రోజు ఏమవుతుందంటే
అప్పుడు 7వ రోజు సర్పరాజైన తక్షకుడు హస్తినాపురం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. అడవిలో నుంచి అలా వెళ్తుంటే కశ్యపుడు కూడా మనం మహారాజుని కాపాడడానికి అదే దారిలో ప్రయాణిస్తూ ఉంటాడనమాట. కశ్యపుడు మంత్రవేత్త. సో, ఎలాంటి పాము కరిచినా కూడా తన మంత్రాలతోని హ్మ్, రాజుని కాపాడొచ్చని ఉద్దేశంతోని కశ్యపుడు అటునుంచి ప్రయాణం చేస్తుంటాడనమాట. ఇది తెలుసుకున్న తక్షకుడు ఏమంటాడంటే నేను నేను చాలా పవర్‌ఫుల్. నా కాటు నుంచి రక్షించడం అసలు ఎవ్వరి తరం గాదు అని చెప్తాడు. అప్పుడు కశ్యపుడు నేను నీ కాటు ఎంత పెద్దదైనా గూడా నా మంత్ర విద్యకి ఎదురే లేదని కశ్యపుడు గూడా చెప్పేస్తాడనమాట. అదే సమయంలో వీళ్ళు ఇద్దరూ సమీపంలో అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక చెట్టుని చూసి తక్షకుడు ఎళ్లి చెట్టు వృక్షాన్ని కరుస్తాడు. కరిసినప్పుడు ఆ చెట్టుకి ఏమైద్దంటే ఆ చెట్టు భగభగ భగభగమని మంటలొచ్చి ఆ చెట్టు కాలిపోయి బూడిదైపోతుంది. అప్పుడు మరి కశ్యపుడు తన పవర్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మంత్రోచ్చారణ చేసి ఆ చెట్టుని బ్రతికించేస్తాడనమాట. ఎట్లా అయితదంటే ఆ చెట్టు మళ్ళీ ఇంతకు ముందు ఉండే చెట్టు కంటే ఇంకా మంచి మంచి కొమ్మలు, మంచి మంచి ఆకులు, మంచి మంచి పళ్ళు అలా ఇంకా పూర్వ వైభవంలాగా ఇంకా అంతకంటే ఎక్కువ మంచిగా తయారైపోతుందనమాట ఆ చెట్టు. అప్పుడు తక్షకుడు ఆశ్చర్యపడిపోయి ఇంకా ఇప్పుడు కశ్యపుడిని ఎలాగైనా మళ్ళీ రాజుని కాపాడేస్తాడు. వద్దు అలా జరగకూడదని చెప్పి తనని వెనక్కి పంపించాలని ధనరాశుల్నిచ్చేసి ఆశ చూపిచ్చి పంపించేస్తాడనమాట కశ్యపుడిని. ఇప్పుడు తక్షకుడికి మిగిలింది ఒక పని ఏంటి? రాజుని చంపాలి. ఆ రాజుని చంపాలంటే ఎలా వెళ్ళాలి అని రాజు తినడానికి పండ్లు తీసుకెళ్తారు గదా! ఆ పళ్ళలో ఒక చిన్న కీటకం రూపంలో పళ్ళలోకి ప్రవేశిస్తాడనమాట. యాపిల్ పండ్లో, దానిమ్మ పండ్లో, అరటి పండ్లో అలా ఏదో ఒక పండ్లోకి కీటకంలాగా ప్రవేశిస్తాడనమాట. అది రాజు మందిరంలోకి వెళ్ళగానే రాజు తినబోతుంటే ఆ కీటకం నుంచి బయటికొచ్చి తన నిజ స్వరూపాన్ని ధరించేస్తాడనమాట. అంటే మళ్ళీ తక్షకుడిలాగా అయిపోతాడు. మళ్ళీ తక్షకుడిలాగా అయిపోయి వెంటనే రాజుని కాటేసి చంపేస్తాడనమాట తక్షకుడు. సో, వాళ్ళ తండ్రికి జరిగిన అవమానానికి శృంగి శపించడము, తండ్రి తప్పు చేయడము ఇదంతా తెలుసుకొని ఆయన కాపాడడానికి కశ్యపుడు వచ్చాడు గదా! అయినా తక్షకుడు చంపేశాడు నా తండ్రిని అని చెప్పి ఇది జరగకూడదు. అలా జరిగింది. కానీ మనం ఇప్పుడేం జేయాలి? తక్షకుడిని క్షమించకుండా సర్పయాగం జరిపించి అదే ఉత్తమమైన పని అని డిసైడ్ చేసుకొని సర్పయాగం చేయడానికి నిశ్చయించుకొని చాలామంది ఋషులనందరిని పిలుచుకొని సర్పయాగం ప్రారంభిస్తాడనమాట. సో, సర్పయాగం స్టార్ట్ అయిన తర్వాత మన తక్షకుడు ఏం చేస్తాడనేది మనం నెక్స్ట్ స్టోరీలో విందాం.